అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. సామాన్యమైన కుటుంబంలో జన్మించి తాను ఆ ఊర్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించి వీధి లైట్లను చదువుకొని భారతదేశంలోనే ఒక మహా మేధావిగా శక్తిగా ఎదిగిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించిన మన రాజ్యాంగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా భారతదేశంలో ఎన్నో కోట్ల మందికి ఈరోజు అది లాభం జరిగింది. మరి అటువంటి వ్యక్తిది ప్రపంచంలోనే ఈరోజు విగ్రహాలు పెట్టడం ఎంతో సంతోషమైన విషయం. బాబా అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. జయంతి సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన ఎనలేని కృషి చేసిన విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దండ ఇస్తామంటే ఆయన ఒక ఆశయాలను ఆయన ఒక ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్న రాజ్యాంగానికి పెనుముప్పు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఈరోజు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు రిజర్వేషన్లు అంటరాంతనము పోవాలి, కులవ్యక్త పోవాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు పెద్ద ఎత్తున కృషి చేశారు. కానీ ఇప్పటికి ఇంకా అనేక గ్రామాలలో కూడా వివక్ష కొనసాగుతూ ఉంది. అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలో ఘనంగా జరుపుకున్నటువంటి ఈ వేడుకలో మా మిత్రులు పొంగులూరు ప్రభు, మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ గారు, వైస్ చైర్మన్ గోపాల్ గారు, మా ప్రవీణ్ గారు, సదాశివపేట కౌన్సిలర్లందరూ, అదే రకంగా చౌదరి ప్రకాష్ గారు, మా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. బిఆర్ అంబేద్కర్ గారు పేద, బలహీన, బడుగు, అట్టడుగు వర్గాలకు సంబంధించి ఆయన ఆదర్శ పురుషుడు. ఈరోజు రాజ్యాంగం భావి తరాలకు, రాబోయే తరాలందరికీ ఉపయోగపడేట్టుగా తన మేధస్సును ఉపయోగించి ఈరోజు రచించిన ఆ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి అందరికీ సమున్నత న్యాయం జరిగేటట్టు చూసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. మనందరికీ దార్శనికుడు. ఆయన జయంతి సందర్భంగా మరోసారి హృదయపూర్వకంగా అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.